ప్రభు పేరిట అందరికీ వందనాలు. మనము గత వారం ఒక టాపిక్ మాట్లాడాం, గుర్తుందా? సువార్త పరిచర్య గురించి. సో దానికి ఏమేమి అంశాలు ఉంటాయనేది ఒక బ్రాడ్ అవుట్లైన్ అయితే మనం తీసుకున్నాము. అయితే అందులో కొన్ని మనం ఇంపార్టెంట్ వాటి అంశాల్లోకి ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. సువార్త ఎలా చెప్పాలి అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా, అంటే ఇలా చెయ్యాలి అన్నట్టు కాకుండా, అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి, మనం అందరం వాటిని లోతుగా ఎట్లా అర్థం చేసుకోవాలి, దాంతో మనకి దాని మీద ప్రభువు యొక్క కార్యం ఇంకా స్పష్టంగా మనకు తెలిసి ఇంకా మనం చేసే పని ఎఫెక్టివ్గా ఉండడానికి. గత నెల మనము ఏమేమి మాట్లాడుకున్నామంటే, దేవుడు మనకు కల్పించిన రక్షణకు మనస్పందన ఏ విధంగా ఉండాలి, రక్షించబడిన వారికి ఇవ్వబడిన భారం ఏంటంటే ఆత్మల కొరకు వారికి సువార్త పరిచర్యలో పాల్గొనటం. అది చాలా లేటుగా వస్తుందనేది లేదు. రక్షింపబడిన వెంటనే కూడా మిగతా నశించిపోయే ఆత్మల గురించి వారికి భారం పెరుగుతుంది, ప్రభువు కలుగజేసిన భారం అది. ఇది స్వయాన దేవుడే మన చేతికి ఇచ్చిన పరిచర్య. కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులకు వచ్చి చెప్పాను అనమాట. ఇదంతా ప్రభువు వారు దగ్గరుండి చేయించేదనమాట. ఆ భారం పొందిన వాళ్ళు చాలా క్రీస్తు ప్రేమ వారిని చాలా బలవంతం పెడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధానపడే మనుషులందరూ దేవునితో సమాధాన పడవలసిన పరిచర్య వారు తీసుకున్నారు. తర్వాత మనం వారి పట్ల ఉండాల్సిన వైఖరి ఏ విధంగా ఉండాలంటే, మనం వారికి అప్పున్నట్టు, వారికి మనం సేవ చేస్తేనే తప్పించి ఇందులో ఆ రుణం నుంచి బయటపడలేము అన్నట్టు, మనం వారికి ఫేవర్ చేస్తున్నట్టు కాదు. నాకు తెలిసిన దేవుడి వాక్యాలు వారికి చెప్పాను అన్నట్టు కాదు, కానీ వాళ్ళు చెప్పకపోతే నాకు మహాశ్రమ, నేను వాళ్ళకి సేవ చేయాలి అన్న ఆబ్లిగేషన్ ఉండడం అనేది. తర్వాత అందులో ఏమేమి అంశాలు ఉంటాయి ఎవాంజలిజం అంటే సువార్త పరిచర్యలో అనుకుంటే, సువార్త పరిచర్యలో పాల్గొనడం ద్వారా మనకి ఉన్న గొప్ప నీడ్కి, అవసరతకి ఒక పరిష్కారం, ఒక సమాధానం కింద దేవుడు మనకి ఏర్పాటు చేశాడు అనమాట. అది చెయ్యకపోతే మనకి చాలా వెలితి, మన సమాధానం లేదు, మన పరిష్కారం లేని సిచ్యువేషన్లో ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. వారికి అవతల వారితో ఏ విధంగా ఏమేమి అంశాలు మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఇదంతా, దీనికి అంతటికి మోటివేషన్ అవతల వారి పట్ల ఉన్న వారి పట్ల విపరీతమైన ప్రేమ ఉంటేనే తప్పించి మనము ఇందులో పూనుకోలేం. ఎట్లా అంటే, ఇంకా పౌలు గారి మాటల్లో అయితే, ఒకవేళ అవకాశం అయితే నా రక్షణను వదులుకొని నా జనులందరూ దేవుడి దగ్గరికి రావాలి అని ఒకవేళ ఏర్పాటు కుదిరితే నేను అవి ఒక్కడిని నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా ప్రజలందరూ రక్షించబడతారు అనుకుంటే. సో అది సెల్ఫ్లెస్ అనమాట. సెల్ఫ్లెస్ లవ్, అమితమైన భారం ఉన్న వారికే ఈ సువార్త పరిచర్య అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి వారు దేవుని దృష్టిలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. యెషయా 52:7 చూసినట్లయితే, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. ప్రభు ఎవరే అందాన్నన్నా ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నారంటే ఎలాంటి వాళ్ళు అంటే, సువార్తను తీసుకువెళ్ళే వాళ్ళ పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయండి. సో అంతకు మించిన గొప్ప పని దేవుని దృష్టిలో మనకి లేదు. ఆ పనిలో నిమగ్నమైన వాళ్ళు అంత అందంగా దేవునికి కనిపిస్తారు. తర్వాత సువార్త అంటే ఏంటి, దానికి సరైన అవగాహన ఏంటి, సరిలేని అవగాహన
ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఇది కేవలం డిబేట్‌ల్లో పాల్గొనటము, లేపోతే థియాలజికల్ నాలెడ్జ్ ప్రదర్శించటము ఇట్లాంటివి కాదు. లేదా సువార్త చేయగానే చాలామంది దేవునిలోకి రాలేదు కాబట్టి ఇది సువార్త పరిచర్య కాదు. ఇట్లాంటి రిజల్ట్ ఓరియెంటెడ్ ఇట్లాంటివి ఇవన్నీ మిస్‌కన్సెప్షన్స్ అన్నమాట. ఏంటంటే అది సువార్త ఏంటంటే అది మన జీవనశైలి అయిపోయి ఉండాలి. ఇంకొకళ్ళని అమితమైన మేలు చేసే ప్రక్రియలో మీరు పాల్గొంటున్నారు. ఇది ఒక విత్తేవారు, నీరు పెట్టేవారి యొక్క బాధ్యత. అది ఒక జీవనశైలి. అలా అలవరుచుకోవడము సరైన అవగాహన ఉండడం అన్నమాట. మనం ఇంకా కూడా ఆలోచించాము ఎందుకని సువార్త పరిచర్య ఎఫెక్టివ్‌గా లేదు, చాలా ప్రభావవంతంగా ఎందుకు జరగట్లేదు అనుకుంటే, మనము అంటే ప్రపంచం మీద ఒక నెగెటివ్ యాటిట్యూడ్, వీరంతా పాపాలకి మనమంతా బయట సెపరేట్ చేయబడ్డాం, మనమంతా కలిసి గుంపులుగా ఉండాలి, అన్యులతో కలవకూడదు, అన్యులతో ఎక్కువ సహవాసం చేయకూడదు. ఇలాంటి అవగాహన వల్ల రకరకాల కార్యక్రమాల్లో బిజీ అయిపోవడం వల్ల మనకి కావాల్సిన ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయలేని వల్ల కూడా మనకి అవకాశాలు ఉండట్లేదు. కాబట్టి వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి వాటిల్లో బందీలుగా ఉన్నారో వారి మీద మనం సమయం వెచ్చించే క్వాలిటీ సమయం వెచ్చించేది కూడా లేకుండా పోతుంది. కాబట్టి మనం దేవుని వాక్యం ఇందుని బట్టి ఏం చెప్తుంది, మనల్ని సపరేట్‌గా ఉండి వాళ్ళతో అంటకుండా ఉండమని చెప్తుందా అని చూసినట్లయితే పౌలు గారి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు వారితో సెపరేట్ అయిపోమని ఉద్దేశం కాదు. అలాంటప్పుడు మీరందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మీరు ఇక్కడ ఉంటున్నారంటే మీరు వారిని ప్రభావితం చేయాలి, వారికి సేవ చేయాలి. వారితో అంటకుండా, వారితో ఎటువంటి సంబంధం లేకుండా, వాళ్ళ విషయాల్లో మీరు సహాయం చేయకుండా ఉంటే సెపరేట్‌గా ఉండడం వల్ల దేవుని రాజ్యం వ్యాప్తి చెందదు. దేవుని రాజ్యం వ్యాప్తి అంటే రిక్రూట్మెంట్ జరగాలి. చర్చిలోకి ప్రజలు యాడ్ చేయబడాలి, చేర్చబడాలి, జత చేయబడాలి. తర్వాత ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, ప్రభువును వెంబడించేందుకు చెల్లించాల్సిన మూల్యం మీద మనకి సరైన లోతైన అవగాహన లేదు. మనకి పైన రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే దేవుని ప్రస్తావిస్తానో మా ఇద్దరి మధ్య రిలేషన్ చెడిపోద్దనో, లేకపోతే ఇంకా అనేక వాటిల వల్ల మనము గొడవలు వస్తాయి. ఫ్యామిలీలోనే అగ్రీ చేసే వాళ్ళు ఉండరు. రకరకాల కారణాల వల్ల కూడా మనము చేయలేకపోతుంటాం. ఎందుకంటే మనం ప్రభువు చెప్పిందే ఏంటి, నన్ను వెంబడిస్తే నువ్వు అన్నీ వదులుకోవాలి, లేకపోతే నువ్వు అర్హుడివి కాదు నన్ను వెంబడించడానికి అని స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞ పాటించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దాని పర్యవసానాలు ఏవైనప్పటికీను. కొంతమంది మాట్లాడడం మానేస్తారా? తప్పదు. మనకి హింస ఉంటుందా? తప్పకపోవచ్చు. అన్నీ మీకు పాజిటివ్ అవుట్కమ్స్ రావాలా? రాకపోవచ్చు. ఓకే. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన కారణం లాస్ట్ టైం మాట్లాడింది ఏంటంటే, మన జీవితాలు సరిగ్గా లేకపోవడం, గాడ్లీ లైఫ్ లేకపోవడము, వాక్య ప్రకారం ఉండాల్సిన జీవితం లేకపోవడం వల్ల కూడా మనకి ఆ భారం ఉండదు, బలవంతంగా చేసిన ఫలితాలు ఉండవు. కాబట్టి మనము ఇందులో కొన్ని అసలు సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు, దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి డైనమిక్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం. మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రక్షణ కార్యం అంతా కూడా కేవలం కృపచేతనే మనకి అందించబడింది. అందులో ఎవరి కృషి, ఎవరి కృషి లేదు. కాబట్టి
ఆయన దేవుని యొక్క ఆలోచనలు చొప్పున, దేవుని యొక్క ప్రేమ నుంచి, మన పట్ల ఉన్న ప్రణాళికల నుంచి ఆయన జగత్ పునాది వేయక ముందే మనకి కావలసిన అవసరతలన్నిటికీ కూడా ఏర్పాటు చేసి కంప్లీట్‌గా అయ్యి, మనం అందులో పాలిభాగస్తులుగా మనల్ని యాడ్ చేస్తున్నారు. సో, ఈ బిగ్ పిక్చర్‌ని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత సువార్తలో అతి ముఖ్యమైన అంశం ఏంటి? అతి ముఖ్యమైన అంశం. అది చెప్పకుండా సువార్త అనేది చెప్పినట్లు కాదు. పునరుత్థానము, సిలువ మీద ఆయన చేసిన యాగం. కాబట్టి సిలువ అనేది సువార్తలో ఒక భాగం మాత్రమే కాదు కానీ అది హార్ట్ ఆఫ్ ది మెసేజ్. ఓకే, అదే కేంద్రమైనది. దాని చుట్టూనే ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే ఎవరికి అర్థం కాదు. అదే అర్థం కాదు. మన లోకపు ఆలోచనలు చొప్పున మనకు కొన్ని అవగాహనలు ఉంటాయి. ఇవన్నీ ఎట్లా వర్కౌట్ అవుతుందనేది మనకి గాస్పెల్లో క్రాస్ లేకుండా మనము చెప్పలేము. సిలువను గురించిన వార్త 1 కొరింథీ 15:3-4 చూస్తూ 1:18. 1 కొరింథీ 1:18. ప్రతి సువార్తకు సంబంధించిన సంభాషణలో కూడా సిలువ కార్యం గురించి తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఎందుకంటే అది లేకపోతే రక్షణ లేదు. ఏం చెప్తుంది? సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో, రక్షణ పొందాలి అంటే దేవుని శక్తి కావాలి అంటే సిలువ కార్యం నుంచే మనకి రక్షణ వస్తుంది. సిలువ మీద యాక్చువల్గా ఏం జరిగింది అని చూసినట్లయితే ఏం జరిగింది? గొప్ప మార్పిడి జరిగింది. గొప్ప ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. మన 2 కొరింథీ 5:21 చూసినట్లయితే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన దృష్టిలో మనం దేవుని నీతిగా కనిపించాలి అంటే, దేవుని నీతి, మన నీతి అనేది 2 వేర్వేరు అంశాలు అన్నమాట. చాలా ఒకటే అనుకునే ప్రమాదం ఉంది. దేవుని నీతి, మన నీతి, లోకంలో అన్యులకు అర్థమయ్యే నీతి, జనరల్ సెన్స్లో మొరాలిటీ, ఇట్లాంటి అన్ని ఆ నీతి వేరు, దేవుడు అనుగ్రహించే నీతి చాలా వేరు. అది మనం అర్థం చేసుకున్నట్లయితే రానున్న వచనాల్లో కొద్దిగా క్లారిటీ వస్తుంది. మనము ఆయన నీతి అవునట్లు పాపము ఎరుగని ఆయన్ను పాపముగా చేశాను. పాపిగా చేసిన కాదు. మానవాళి యొక్క మొత్తం పాపం ఆయన మీద వేయడం జరిగింది. అక్కడ ఆయన మన పాపములను సహించను. మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడాను. మనం పొందాల్సిన శిక్ష ఆయన తీసుకున్నారనేది కూడా మనం చెప్పగలగాలి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, సిలువ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క పరిశుద్ధతను రెండిటిని ప్రకటిస్తుంది. సిలువ ఏ విధంగా చేస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 3:25-26 చూసినట్లయితే, క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగే చేశాను. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఇప్పుడు ఎవరన్నా మనకంటే పెద్ద ధనికులో, మన బాస్ ఎవరన్నా బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే, వాళ్ళు పాపంలో ఉన్నట్లయితే మనల్ని కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు.
ఒక స్నేహితుడిగానో, ఒక పార్ట్నర్‌గానో ఏదన్నా పని చేయడానికి, కలిసి వెళ్ళటానికి ఇబ్బందే ఉండదు. కానీ దేవుని విషయంలోకొచ్చేటప్పటికి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎవరు పడితే వారు ఆయనతో సాంగత్యం చేయలేరు. ఆయన సన్నిధిని వెళ్ళలేరు. కాబట్టి ఆయన మనందరినీ నీతిమంతులుగా చేస్తేనే తప్పించి ఆయనతో సహవాసం ఏర్పడడం అనేది జరగదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన సన్నిధిన పాపులు నిలువలేరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు సిలువ మాత్రమే రక్షణనిస్తుంది? మనకి తెలిసి అనేక పద్ధతులు, అనేక మతాలు, అనేక మార్గాలు అన్నీ కూడా బయట ఉన్నప్పుడు ఎందుకు సిలువ మాత్రమే రక్షించగలదు ఒక మనిషిని? ప్రతి మార్గం చూసుకున్నట్లయితే మనిషి దేవుణ్ణి చేరేందుకు వేసుకునే మార్గాలు. కానీ ఇక్కడ మనం చేసింది ఏం లేదు. మనుషుల్ని చేరేందుకు దేవుడు ఏర్పరచుకున్న మార్గము ఈ సిలువ ద్వారా నెరవేరింది. మనకి ఎవరు అసలు ఈ సువార్త చెప్పకపోయింటే, దేవుడి గురించి చెప్పకపోయింటే, మనం అంతా బాగానే ఉన్నాము, మేము చాలా మంచిగానే ఉన్నాము అని అందరితో లైఫ్ లీడ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత మనకు ప్రత్యక్షపరచబడిందో అప్పుడు మనం ఏమై ఉన్నాము, మనం ఎంత డేంజరస్ పరిస్థితిలో ఉన్నాము, ఎందుకు మనం బయటికి రావాలనే అవసరత మనకి అర్థమైంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మాత్రమే ఇంత రక్తమునందలి విశ్వాసం, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం. ఈ ఒక్క వచనంలోనే ఇన్ని పదాలు ఉన్నాయి చూడండి. క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచం. కరుణ, రక్తము ఇవన్నీ అవ్వాలి అంటే దేవుని ప్రణాళికలోనే అవుతుంది. మన మీద కరుణతో యేసు ప్రభువు మీద కరుణ చూపించడం కుదరలేదు, వదిలివేయడం కుదరలేదు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని మన బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రమే చెప్తుంది. ప్రతి హెబ్రీ 9:22లో ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. అయితే ఈ సిలువ కార్యం అనేది మానవులు సృష్టించిన తర్వాత వీరు దేవుడిని ఆశ్చర్యపరిచి పాపంలోకి వెళ్ళి నశించిపోతున్నప్పుడు అప్పటికప్పుడు ప్లాన్ చేసింది కాదు. ఎప్పుడైతే స్వచిత్తము మానవులకి ఇస్తారో వారు తప్పకుండా వారికి ఈ పాపంలో పడిపోతారని దేవునికి ముందుగానే తెలుసు. వారికి రక్షకుడు కావాలని ముందుగానే తెలుసు. కాబట్టి మనుషుల్ని సృష్టించక ముందే ఈ కార్యాన్ని అంతటిని కూడా ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఇదేదో అప్పటికప్పుడు ప్యాచప్ చేసుకునే ప్లాన్ బి కాదు. ఇట్ వాజ్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. ఆయన నిత్యత్వం నుంచి చేస్తున్న నిత్యత్వంలోనే ప్రణాళిక ఉంది. అపోస్తల కార్యాలు 2:23లో మరియు ప్రకటన 13:8లో మనం చూడవచ్చు. అపోస్తల కార్యాలు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు ఆల్రెడీ నిశ్చయించేశాడు. భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయన్ని మనకి అప్పగించాడు. ఆయన్ని మనం సిలువేసి చంపేశాం. తర్వాత ప్రకటన గ్రంథంలో 13:8లో కూడా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమునందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగానికి మొక్కుతారు అని. అంటే ఎవరు దేవుణ్ణి అనుసరిస్తారు అనేది కూడా ముందుగానే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఇవన్నీ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఏ విధంగా మనం సిలువ గురించిన వర్తమానాన్ని మనం వారికి అందివ్వాలి అంటే, మనకి ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటి? పాపం వల్ల అది దేవుడి నుంచి దూరపరుస్తుంది అనేది మనకు చెప్పాలి. యెషయా 59:2 చూసినట్లయితే,
మీ దోషములు మీకును మీ దేవునికిను అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపం అనేది పెద్ద అడ్డుగోడ కింద ఆయన్ని చూడడానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి పర్మిట్ చేయకుండా ఆపేస్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ సమాధానపరచబడటం అనేది జరగట్లేదు. కాబట్టి ఏ ఏ మతంలో కూడా పాపానికి ఇంత పెద్ద పీట వేయరు, దాని మీద అంత డిస్కషన్ ఉండదు. కానీ మనకి బైబిల్ చెప్పే సత్యంలో మన ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి పాప స్వభావం వల్ల మనము దేవుడికి ఏ విధంగా శత్రువులవై ఉన్నామో, ఇప్పుడు ఏ విధంగా ఆయన బిడ్డలుగా చేయబడ్డామనేది మనకి అర్థమవుతుంది. తర్వాత స్వయంగా మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నాలు అసలు ఫలించవు, అసలు అలాంటి మార్గం లేదు అనేది కూడా మనకి అర్థం కావాలి, అది చెప్పాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 చూసినట్లయితే, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. తీతుకు రాసిన పత్రిక 3:5లో కూడా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. నీతిని అనుసరించి క్రియల మూలంగా కాక అనేది చాలా స్పష్టంగా ఉంది. మనము క్రైస్తవ్యంలో కూడా అన్య మతాల నీతిని తీసుకొచ్చి అదొక ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి ఆమోదయోగ్యం కాదు. దేవుడు అనుగ్రహించిన నీతి అనేది ఏంటంటే అది మనం నేర్చుకోలేము, స్వయంగా నేర్చుకోలేము, స్వయంగా పొందలేము. అది కేవలం దేవుడు మన జీవితాల్లో క్రెడిట్ చేసే అంశం. రక్షణ పొందిన తర్వాత మనం ఆయన ఎదురుగా యోగ్యంగా కనిపించడానికి, దేవుని నీతిగా కనిపించడం కోసం ఆయన మన జీవితాల్లో కొంత డిపాజిట్ చేస్తారు ఆయన నీతి. అప్పుడు మనం ఆయనకి ఆమోదయోగ్యంగా కనిపిస్తాం. సో ఇది ఈ రైచియస్నెస్, గాడ్స్ రైచియస్నెస్ మీద మనం ఇంకా కొంత లోతైన చర్చలు, మెడిటేషన్లు చేయాలి ముందు. కాబట్టి నీతిని అనుసరించి, అంటే నార్మల్ నీతిని, ధర్మశాస్త్రం అనుసరించిన నీతిని బట్టి చేసిన క్రియల మూలంగా కాదు అంటున్నారు. కాబట్టి మన ప్రమేయము, మన శ్రమ వల్ల మనకెవ్వరికి కూడా రక్షణ కలగదు. ఇవాళ నుంచి నేను రక్షణ పొందే దినాల్లో ఇంకా దేవుని వాక్యం నన్ను బాగా కన్విక్ట్ చేస్తూ ఉంది. బట్ నేను చాలా రెసిస్ట్ చేస్తూ ఉన్నా. ఒక డెసిషన్కి వచ్చాను, దేవుడా నీకు కావాల్సినట్టు అన్నీ చేస్తాను, కానీ నేను క్రిస్టియన్ అనే ట్యాగ్ వద్దు నాకు, నేను నిన్ను ప్లీజ్ చేస్తాను అన్నట్టు నేను అనుకున్నా మనసులో. తర్వాత వారమే ప్రసంగంలో, మాకున్న ప్రసంగంలో ఏమొచ్చిందంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, మీ నీతి క్రియలన్నీ కూడా నా ఎదురుగా మురిగుడ్డల వలె ఉన్నాయి. అరే నేను దేవుడిని ప్లీజ్ చేద్దాం అనుకున్నాను, దేవుడు ఏమన్నాడు, అబద్ధాలు ఆడొద్దు, దొంగిలొద్దు, ఇవన్నీ ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. ఇవన్నీ నేను చాలా చక్కగా చేస్తానని అప్పుడే ఒక 5 రోజుల ముందు తీర్మానించుకున్నా. అయితే మన స్వనీతి అనేది ఆయన దృష్టిలో, అంటే మన నీతి అంటే మంచి కార్యాలు చేయడంలో అందులో లోపాలు ఉన్నాయని కాదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాకంటే ఎన్నో రెట్లు వాళ్ళు మంచి గుణాలు ఉన్నవాళ్ళు. వాళ్ళకి అసలు ఇది అవసరం ఉన్నట్టు కనిపించదు. నాకేమీ చెడు అలవాట్లు లేవు, నేను ఎవరిని ఒకరిని మోసం చేయలేదు, నేను అన్నీ అమ్మి నేను అందరికీ సేవ చేస్తున్నాను, నేను బ్యాడ్ సిచ్యుయేషన్లో లేను, దేవుడు ఒకవేళ తీర్పు తీరిస్తే కనుక నేను ఎక్కడ అతిక్రమించలేదు, నేను ఇవన్నీ మంచి చేస్తానే ఉన్నానని చెప్పుకోవడానికి చాలా ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళకి. కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నాడంటే, మీ స్వనీతి నా దృష్టిలో మురిగుడ్డల్లా ఉన్నాయంటే ఏంటి అర్థం అంటే, ఆయన అంత పరిశుద్ధుడు,
మనము ఎంత మనుషులు అందరికంటే పరిశుద్ధులుగా ఉన్నా సరే మనం ఒక మురిగుడ్డలాగా ఆయన దృష్టిలో ఉంటాం. కాబట్టి ఎవరు ట్రై చేయొద్దు ఇట్లాగా. దేవుడిని ఎట్లా అన్నా నేను ప్లీజ్ చేయగలుగుతాను, ఆయన్ని సంతోషపరచగలను, ఆయన ఆజ్ఞలు పాటించుకున్నా సరే చేయగలను అనుకుంటే కనుక అది అయ్యే పని కాదు. అపోస్తల కార్యాలు 4:12లో ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఎందుకు క్రీస్తు కేవలం ఆయన మాత్రమే పరిష్కారం మన సమస్యకి అనుకుంటే వాక్యం ఈ విధంగా చెప్తుంది. తర్వాత మనం ఇది చెప్పేటప్పుడు ఈ కార్యక్రమం అసంపూర్తి అయింది, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోతుంది అనేది లేదు. ప్రభు సిలువ మీదే చెప్పారు. ఏమని చెప్పారు? సమాప్తమైనది అని తల వంచి ఆత్మను అప్పగించాను. కంప్లీట్గా పర్ఫెక్ట్గా మొత్తం ఆ సిలువ కార్యాన్ని ముగించి ఆయన మనకి ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఈ సిలువ అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా తీసుకోవాలి. దేవుడు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాను అనే అంశాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటప్పుడు కూడా తప్పకుండా చెప్పాలి. లోక పాపం కోసం చేశాడు ఇట్లా జనరలైజ్ కాదు. నువ్వు చేసిన పాపాలని క్షమించటం కోసం, నీకు సమాధానం కోసం ప్రభు నీ కొరకు నీ బదులుగా ఆ సిలువ మీద చనిపోయాడు అనేది. కాబట్టి ఈ సిలువ ఏం చేస్తుంది అంటే మనకి మన హృదయం మీద భారం కలిగిస్తుంది. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఎందుకంటే మనం పాత జీవితం ఏంటో తెలుసు, దాని పర్యవసానాలు ఏంటో తెలుసు, మనం లాగబడ్డాం అందులోంచి. కాబట్టి ఇతరులు లాగే పనిలో మన హృదయం అంతా భారంతో ఉంటుంది. అప్పుడు సువార్త పరిచర్య అనేది ఒక భారమైన బాధ్యతలా కాకుండా చాలా సంతోషంతో ఎంగేజ్ అయ్యేదానిలాగా, ఇంకా దాంట్లో ఇంకా ఎక్కువ చేయాలి అనే ప్యాషన్ ఒకటి బిల్డ్ అవ్వడానికి అది దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 1:16లో చూస్తే సువార్త అందరికీ వెర్రితనంగా ఉంటుంది, అంత ఫూలిష్గా ఉంటుంది, అర్థం కాదు, క్రాస్ అనేది అర్థం కాదు. అయినప్పటికీ అందులో నువ్వు సిగ్గుపడవు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాదు. ఎందుకంటే మనకేం తెలుసు, రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉంది. తర్వాత మనల్ని చాలా హంబుల్గా చేస్తుంది, మనం తగ్గించుకునేలా చేస్తుంది. ఎందుకని అంటే అందులో మనం క్రెడిట్ తీసుకోవడానికి ఏమీ లేదు. దేవుడితో పాటు ప్లానింగ్లో ఉన్నామా ఈ రక్షణ కార్యం ఎంత జరగాలంటే? లేదు. మనం అందులో ఉన్న పాత్ర ఉందా? పోనీ మనం వాళ్ళకి తీసుకెళ్ళటం వల్ల, మనం మంచిగా చెప్పడం వల్ల కూడా ఒక వ్యక్తి మారతారా? గ్యారంటీ లేదు. ఎందులో కూడా నువ్వు అతిశయపడడానికి, శరీరరీతిగా అతిశయపడడానికి ఒక కారణం కూడా లేదు. ఓకే, 1 కొరింథీ 1:29లో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులకు సిగ్గుపరచుకును లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మొత్తం ఇది ప్రణాళిక రచించడంలోనూ, ఆ సిలువ మీద ఆ కార్యం చేయటంలోనూ, దాని తర్వాత ఆ రక్షణ వార్తని అందరికీ ఆహ్వానంగా పంపడంలోనూ, అందరికీ తర్వాత చర్చిలో అందరికీ యాడ్ చేయడంలో కూడా మన శరీరరీతిగా మన కాంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు. ఓకే, మనం అతిశయపడడానికి ఏమీ లేదు. కాబట్టి ఇది మనం ఎట్లాగో అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక బెగ్గర్, ఒక అడుక్కు తినేవాడు తనకి ఎక్కడ ఆహారం దొరికిందో 10 మందికి చెప్పడం ఎలాంటి పనో, సువార్త కూడా అలాంటిది. నాకు ఇక్కడికి వెళ్తే రక్షణ లభించింది, నా మొత్తం జీవితం మార్చివేయబడింది, నా పాపాలన్నీ కడుగుబడ్డాయి, నాకు నూతన హృదయం ఇవ్వబడింది,
నువ్వు కూడా అక్కడికి వెళ్తే నీకు అదే జరుగుతుంది. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు గైడ్ చేసుకొని చేసే పనే సువార్త అంటే. నువ్వు అక్కడేం ఆహారం వండలేదు, నువ్వు అక్కడేమి చేయలేదు, ఎక్కడ ఆహారం దొరుకుతుందో పంపిస్తున్నావు అంతే, గైడ్ చేస్తున్నావు. సో కాబట్టి మనము ఎక్కడ అతిశయపడకుండాన్నట్లు మనల్ని మనం తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది. అయితే ఎందుకని సువార్త చాలామందికి ఆటంకంగా ఉంటుంది? అర్థం చేసుకోవడానికి కష్టం ఎందుకు అవుతుంది అంటే, యూదులకు గ్రీస్ దేశస్తులకి ఒక పవర్ఫుల్ పర్సన్ రావాలి అంటే ఒక గొప్ప ధనికమైన పవర్ఫుల్ రోల్లో రావాలి. అంతేగాని కేవలం పశువుల పాకలో ఉన్నవాళ్ళు, నోబుల్ లైనేజ్ లేని వాళ్ళు, రాజకుటుంబీకులు కాని వాళ్ళు, లేకపోతే డబ్బు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. మరి అందున ప్రభువుని చూసినట్లయితే ఆయన క్రిమినల్గా చూపించబడ్డాడు, ఒక బలహీనుడిగా ఆయన సిలువ వేయబడ్డాడు. దేనికి చూసండి అతిశయించబడాలి మేము? ఇందులో ఏం ఆయన ఫాలో అయి ఉంటే మాకు ఏం దొరికేది హింస తప్పించి? అసలు అర్థం కాదు ఎవరికి. తర్వాత అందుకే అందరికీ ఇది ఒక హీరో అంటే, ఒక గొప్ప వ్యక్తి అంటే ప్రతి దాంట్లో విజయుడై అవ్వాలి. ఇక్కడెక్కడ మాకు కనిపించట్లేదు. మేము ఆరాధించే చక్రవర్తులు కానీ దేవతలు కానీ చాలా ఆడంబరంగా ఇవన్నీ ఉంటారని చాలామందికి అర్థం కాదు ఇది సిలువను గురించిన వార్త. తర్వాత ఎందుకు అఫెండ్ చేస్తుంది? ఇంకొక కారణం ఏంటంటే, నువ్వు మంచి స్థితిలో లేవు, నువ్వు పాపం చేత బందీ అయి ఉన్నావు అంటే డైరెక్ట్గా నువ్వు పాపివి అన్నప్పుడు ఎవరికైనా సరే అది విని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరూ చేస్తున్నారు కదా, నేనేమి ప్రత్యేకించి పాపిని కాదు కదా, ఇట్లాంటి రకరకాల విధేయతలోకి రాకపోవడానికి ఇవి పెద్ద కారణాలు. తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, విన్న వారం కింద కన్ఫెషన్ ఆఫ్ సిన్, నేను పాపిని, నాకు నీ సహాయం కావాలి అని కన్ఫెషన్ బై ఫెయిత్, విశ్వాసం. ఆ సువార్తలో మనం విశ్వాసం ఉంచినట్లయితే మనకి గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, గొప్ప మార్పు జరుగుతుంది మన జీవితాల్లో. ఇవి లేకుండా దేవుని రక్షణ మనకి రాదు. కన్ఫెషన్ చేయకుండా మనకి రాదు. మనకు తెలుసు కదా, రోమియోలకు రాసిన పత్రిక 10:9-10. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. తర్వాత మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అనేది ఇందాక కూడా మార్నింగ్ అంకుల్ చెప్పారు. కేవలం విశ్వాసం ద్వారా, కొద్దిగా విశ్వాసం మనం చూపించినట్లయితే మొత్తం నీకు రక్షణ అంతా కూడా, ఈ మొత్తం ప్రణాళిక చొప్పున నువ్వు అన్నీ కూడా నీకు ఆపాదించబడతా ఉంటాయి ఆ విశ్వాసం. పోనీ ఆ విశ్వాసము మన స్వయంగా చేసిందా అనుకుంటే, మనము దేవుడే ఆ విశ్వాసాన్ని మనకి ఇస్తాడు. మనం ఆయన్ని నమ్మటానికి, గాస్పెల్ స్వీకరించడానికి, ఆయన యందు విశ్వసించడానికి, నమ్మిక ఉంచడానికి కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. ఇందులో మనము అతిశయపడడానికి ఏమీ లేదు. రోమీలకు రాసిన పత్రిక 12:3 చూసినట్లయితే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి కూడా వారికి కావలసినంత విశ్వాసం అందజేస్తూ ఉంటాడు. తద్వారా ఆయన యందు విధేయత చూపించడానికి, ఆయన వాక్యానికి విధేయత చూపించడానికి. కాబట్టి విశ్వాసంలో ఎదగడం అంటే కూడా విశ్వాసం నాకెంత విశ్వాసం ఉందనేది కాదు, దేవుడి మీద ఎంత ఆధారపడి మనం విశ్వాసం పెంచుకుంటామనేది చాలా ముఖ్యం. తర్వాత ఇది అందరికీ జరుగుతుందా, సువార్త విన్న వాళ్ళందరికీ జరుగుతుందా అంటే, ఎవరైతే
ఆ మెసేజ్ని పాజిటివ్గా స్వీకరించి వారి హృదయంలో స్థానాన్ని ఇచ్చి ఆలోచన చేసి దాన్ని గ్రహిస్తూ ఉంటారో వారిలో ఆ పని మొదలవుతూ ఉంటుంది. చాలామంది చాలా తేలిగ్గా తీసుకొని వదిలివేస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు బలవంత పెడతాడా? దేవుడు మనకి ఇండిపెండెంట్ పీపుల్ కింద సృష్టించాడు. స్వచిత్తాన్ని మనకిచ్చాడు. మనం ఆ స్వచిత్తాన్ని ఉపయోగించుకొని ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు మనం ఒక రోబోట్ ఒకటి తయారు చేసి 10 సార్లు మనకి గ్రీటింగ్స్ చెప్పాలి అంటే అలా చెప్తుంది అనుకో మన ప్రోగ్రాం ప్రకారం, దానికి ఏమి స్వయం చిత్తం లేకుండా. అలాంటి దానివల్ల మనకు పెద్ద ఆనందం ఉండదు. చేయని అవసరం లేదని తెలిసినా సరే మనకి గౌరవం ఇచ్చి మనల్ని సన్మానించే వాళ్ళు, వాళ్ళ స్వచిత్తాన్ని వాడుకొని మనకి ప్రేమ చూపించే వాళ్ళంటే మనకి ఆ మీనింగ్ తెలుస్తుంది రిలేషన్షిప్లో కదా. అందుకే దేవుడు మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతాం అని తెలిసినప్పటికీ మనంతటా మనము మన చిత్తాన్ని, మన ఎనర్జీని, మన ప్రేమని అన్నీ కూడా దేవుడి పట్ల డైవర్ట్ చేసినట్లయితే ఆయన చాలా దీవిస్తాడు దాన్ని. అయితే ఈ ఫ్రీ విల్, ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్రీ విల్ వాడుకొని దూరంగా జరిగిపోతున్నారు. అసలు వాళ్ళ అంటే పాపంలో పడి బయటికి రాలేకుంటున్నారు. కాబట్టి దేవుడు ఆయన రక్షణ యొక్క ఇన్విటేషన్ని ఎంతసేపు ఓపెన్ చేసి పెట్టారు? ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ దానికి? ఇప్పటికీ ఇన్విటేషన్ ఓపెనా? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇన్విటేషన్? ముందు నుంచి ఆయనలో విశ్వాసం ప్రకటించే వాళ్ళందరికీ కూడా ఆయన రక్షణ అందుబాటులోకి వస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఉంది. యెషయా 65:1-2 చూసినట్లయితే ఆయన హృదయం ఏ విధంగా ఉంది తన ప్రజల పట్ల అని చూసినట్లయితే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. అంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి కూడా నేను నా దర్శనానికి రాణిస్తున్నాను, ఎలవ్ చేస్తున్నాను. ఓకే, నన్ను వెదకట్లేదు, అయినా సరే నేను దొరకడానికి సిద్ధంగా ఉన్నాను. నేనున్నాను ఇదిగో అని అందరి అటెన్షన్ నేను డ్రా చేస్తున్నాను అని దేవుని హృదయం ఇగ్నోర్ చేసే ఈ లోకాన్ని అంతటికీ కూడా ఏ విధంగా ఆయన ప్రకటించుకుంటున్నాడో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లరు ప్రజలు, బట్ దేవుని ప్రేమ ఎక్కడ ఆగట్లేదు, అలిసిపోవట్లేదు, విసుగు చెంది ఆగిపోవట్లేదు. ఆయనకి రీచ్ అవ్వడానికి బోల్డ్ అంతా యాక్సెస్ ఉందని మనకి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఆహ్వానించే స్థితిలోనే ఉంటారు అని కూడా ఆయన హృదయాన్ని మనం ఎరగడానికి తెలుస్తుంది మనకి. ఎంతమందికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఛాన్సెస్. ఒక్కసారి సువార్త చెప్పగానే అప్పుడు వెంటనే రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు వినకపోయినా సరే 2 సంవత్సరాల తర్వాత అదే మనస్తత్వం కలిగి ఉంటారని కూడా లేదు. చాలా మార్పులు జరుగుతాయి. ఒక 4-5 చెప్పాక కానీ వారికి ఆ కన్విక్షన్ రాకపోవచ్చు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి కావాల్సిన అన్ని మల్టిపుల్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా దేవుడు ఇస్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎందులో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు? ఎన్నిక చేయటంలోనా కాదు, సెలెక్టింగ్ పీపుల్లో కాదు, సేవింగ్ పీపుల్లో. అందరిని రక్షించడానికి ఆయన బిజీగా ఉన్నారు. 2 పేతురు 3:9 చూసినట్లయితే, నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, వీళ్ళని వరకే చర్చిలో పెట్టుకుంటాను అనే ప్రక్రియలో లేరు ఆయన. అందరినీ, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని
ఎవడును నశింపవలనని ఇచ్చేయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈయన వెయిట్ చేసినంత కాలం మనం ఇంకేం చేస్తున్నాం? ఇంకా పాపం చేస్తున్నాము, ఇంకా ఆయనని కోపానికి గురి చేస్తున్నాము. కానీ ఆయన మన పట్ల దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. 1 తిమోతిలో చూస్తాం. కాబట్టి ఆయన ఇక్కడ అక్కడ కొంతమందిని ఎన్నుకోవడానికి కాదు, కానీ మొత్తం సమస్త మానవాళి కొరకు వారందరిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. సమయం వచ్చే వారం ఎప్పుడన్నా చూద్దాము. కాబట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే, సిలువ కార్యం గురించి సువార్తలో తప్పనిసరిగా చెప్పాలి అంటే మనకి ముందుగా అర్థం కావాలి అక్కడ ఏం జరిగిందని. ఏం జరిగింది అంటే గొప్ప ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక హ్యుమానిటీ అంతటికి కావాల్సిన పరిష్కారం దొరికింది. చాలా సులువైన పరిష్కారమా? కాదు. చాలా కఠినమైన, క్రూరమైన బలియాగం ద్వారా మొత్తం మానవాళికి, అందులో ఎవరు ఎక్స్క్లూడింగ్ లేదు, మొత్తం మానవాళికి అక్కడ ఒక ఫ్రీ గిఫ్ట్ రక్షణ అనేది అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది. ఇదంతా కూడా దేవుడు తన భవిష్యత్ జ్ఞానం నుండి ముందుగానే ఏర్పాటు చేసి ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ అయ్యే వరకు, ఇది సమాప్తమైనది అనేంత వరకు కూడా దేవుడే ఒక పని చేయడానికి పూనుకుంటే అందులో లోపాలు ఉండవు. అందులో దేవుడే ఆ శిలువ మీద ఉన్నాడు కాబట్టి అందులో ఎటువంటి లోపాలు కానీ ఇన్యాడిక్వసీస్ కానీ ఉండడానికి లేదు. కాబట్టి సమస్త మానవాళికి ఒకటే ఒక పరిష్కారమైన రక్షణ పరిపూర్ణంగా అక్కడి నుంచి మానవాళి మొత్తానికి ఒక గొప్ప గిఫ్ట్గా వచ్చింది. దాని తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం చెప్పడం వల్ల ఒకళ్ళు మారారు అనే అపోహ పడొద్దు. ఇందులో అసలు మన పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఆయన మన మీద ప్రేమతో ఆయన హృదయం మీద ఉన్న భారాన్ని మన హృదయం మీదకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆయన చెప్పిన ఆజ్ఞలు చొప్పున, నశించిపోయే ఆత్మల పట్ల భారం చొప్పున మనము 4 మాటలు మనం తెలుసుకున్నవి, ఆయన మనలో పెంచుతున్న వాటిల్లోంచి ఒక 4 మాటలు చెప్పి వేరే వాళ్ళకి అది అందజేస్తున్నాం. వచ్చే వారం కానీ వచ్చే నెల కానీ మనం చూస్తూ ఉంటే ఎటువంటి ఒక 2 వ్యక్తులు సువార్త గురించి మాట్లాడుతుంటుంటే ఏమి జరుగుతూ ఉంటుంది, డైనమిక్స్. మనం అంటే ఒక పార్ట్ ఏంటంటే ఏ విధంగా సున్నితంగా చెప్పాలి, ఏమేమి అంశాలు చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనుకుంటే, యాక్చువల్గా అందులోంచి ఫలితం రావాలి. అసలు దేవుడు ఆ కాన్వర్జేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నాడా లేడా, అసలు నువ్వు వెళ్తుంటే దేవుడు నీతో రావడానికి ఇష్టంగా ఉన్నాడా లేడా, సువార్త చెప్పడానికి వెళ్తుంటే, ఇవన్నీ కూడా వాక్యపు వెలుగులో ఇంకా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎఫెక్టివ్గా లైఫ్ లేనప్పుడు మన సువార్త ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, కాబట్టి ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇది ఇక్కడ వాక్చాతుర్యం కానీ, ఒక మంచి పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే ఒరేటరీ స్కిల్స్, స్క్రిప్చర్ అనర్గళంగా చూడకుండా కోట్ చేయడము, ఇట్లాంటి డిస్ప్లే ఆఫ్ టాలెంట్స్ వల్ల ఏ వ్యక్తి మారరు. అక్కడ కావాల్సిన అంశాలు ఏంటి? చాలామందికి చాలా బాగా చెప్పే, అంటే సిన్సియర్గా ట్రై చేస్తారు, కానీ వారు చేసే పని ఎఫెక్టివ్గా ఉండాలి అంటే వారిలో వారు సరి చేసుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి. అసలు ఆయన మనల్ని ఎక్విప్ చేయాలంటే మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇలాంటి అంశాలు కూడా రాబోయే రోజుల్లో మనము చూద్దాము. తర్వాత ఇందులో శరీరరీతిగా మనం అతిశయపడడానికి ఏ మాత్రము మనకి లేదు. అసలు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన చేయాలనుకున్న పనిలో ఆయన చేయగలడు. ఆ పనిలో కూడా మనకి కొద్దిగా షేర్ ఇచ్చి మనమే చేసినట్టుగా ఆయన
మనం మనం మనకెంత సంతోషం ఉంటుంది ఎవరన్నా మన ద్వారా వెళ్ళినట్లయితే. ఆ సంతోషాన్నంతా మనం ఆస్వాదించటానికి, ఆ దేవుడి పని ఎలా జరుగుతుందని క్లోజ్ క్వార్టర్స్‌లో గమనించి మన విశ్వాసం పెంచుకోవడానికి సువార్త పరిచర్య అనేది చాలా బలమైన ప్యాషనేట్ థింగ్ అనమాట. ఇదొక భారమైనది కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ నెల నలుగురికి చెప్పడం ఇట్లాంటివి కాదు. ఇట్లాంటి టార్గెట్స్ బట్టి వెళ్ళేది కాదు. ఆయన ప్రేమతో మోటివేట్ అయ్యబడి వెళ్ళే ప్రక్రియ. ఓకే.